వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉంది 500 ఎకరాలు చాలు, ఏదో మంగళగిరిలోనో ఎక్కడో మరి గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరాలు చాలు. ఒకప్పుడేమో 30,000 ఎకరాలు ఎక్కువ ఉండాలని చెప్పిన వైఎస్ఆర్సీపీ ఈరోజు 500 ఎకరాలు ఉంటే చాలని అంటున్నారు. ఎంత ఆశ్చర్యకరమో ఒకసారి ఆలోచించేయండి. హైదరాబాద్ లోటస్ పాండ్ 1 lakh square feet, బెంగళూరులో యలహంక ప్యాలెస్ 30 ఎకరాలు, తాడేపల్లి ఆయన ప్యాలెస్ ఏదైతే ఉందో 87,120 చదరపు అడుగులు, కడపలో రాజ్ భవన్ 10 ఎకరాలు, ఇడుపులపాయలో 350 ఎకరాల్లో ఆయన ఎస్టేట్, ముంబై ఢిల్లీలో 7 ఎకరాలు. సో ఇవన్నీ కూడా అంటే ఆయన అవసరాల కోసం, అంటే 2-3 ఉన్న సభ్యులున్న కుటుంబానికి మాత్రం ఇన్ని 100 ఎకరాలు కావాలి. కానీ 5 కోట్ల మంది ప్రజానీకానికి ఒక 30,000 ఎకరాల్లో 40,000 ఎకరాల్లో రాజధాని కడుతుంటే ఏ విధంగా మాట్లాడుతున్నా ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. రాజధానికి 50,000 కోట్లు ఖర్చు అయిపోతున్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్ల ప్రజలకి ఉపయోగపడే రాజధాని నిర్మించడానికి 50,000 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుండొచ్చు. కానీ కేవలం మళ్ళీ అధికారంలోకి వస్తాను నేను అని చెప్పి ఆ కుటుంబానికి 5-6 సభ్యులున్న కుటుంబానికి రాజప్రసాదాన్ని ఏ విధంగా నిర్మించారో 500 కోట్లు 600 కోట్ల రూపాయలతో ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తానని చెప్పేసి మనం చేస్తాను.